చిన్న కప్పు మనం ఏదైనా తీసుకోవచ్చు కొలతకి సోంపు వేసుకోవాలి. ఇది చక్కగా కలుపుకోవాలి. కమ్మటి వాసన వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇది ఇలా కమ్మగా వేగుతుంది, మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి మనం దీన్ని మార్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో ధనియాల పప్పు, ఇది కూడా అదే క్వాంటిటీ 1 కప్పు వేసుకొని ఇది కూడా చక్కగా వేయించుకోవాలి. వేగినాక దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మూకుట్లో అదే క్వాంటిటీ తోటి నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు కూడా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. నువ్వులు కూడా ఇలా చిటపటలాడాలి, కమ్మటి వాసన వస్తుంది. చక్కగా వేగగానే ఇవి కూడా అదే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మూకుల్లో అదే క్వాంటిటీతో అవిసె గింజలు వేసుకోవాలి. ఇవి కూడా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా అవిసె గింజలు కూడా చిటపటలాడినాక ఇవి కూడా అదే ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత అదే మూకుట్లో 1 స్పూన్ వాము వేసుకోవాలి. వాము కూడా చక్కగా వేయించుకోవాలి. వాము డైజెషన్కి చాలా మంచిది కదా. వాము కూడా వేగగానే ఇది కూడా మనం అదే ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ బౌల్లో కొంచెం నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా చక్కగా ఉప్పు బాగా కలిసేట్టు కలుపుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు, అవిసెలు, సోంపు, ధనియాల పప్పు, వాము, ఇప్పుడు ఇవన్నీ ఈ బౌల్లో మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో వేసి కలిపాం కదా, ఈ నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇది ఇలా తక్కువ మంట మీద మెల్లిగా వేయించుకోవాలి. ఈ తడి అనేది మొత్తం పోవాలి, అలా వేయించుకోవాలి. ఇవి మనం తక్కువ మంట మీద ఈ నీటి తడి అనేది మొత్తం పోవాలి. అలా పోయే వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.